న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించిన వారికి నేను చెలికాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపు. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించును. వారి హృదయము కొవ్వు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ఆమేన్. భక్తిహీనుల పాశములు అంటే ఏంటిది? అంటే అది బంధాలు అన్నట్టు. బంధాలు భక్తిహీనుల అంటే దుష్టుల పాశములు అంటే బ్యాండ్స్ అంటారు అన్నట్టు, బంధములు. పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. వాళ్ళు ఎప్పుడు మాంత్రిక శక్తులతో ఉంటారు అన్నట్టు. వాళ్ళు భక్తిహీనులు, దుష్టులు. ఎవరిని హింసించాలి, ఎవరిని బాధ పెట్టాలి, ఎవరిని తత్వం అది అంతే. నీ ధర్మశాస్త్రము నేను మరవలేదు. ధర్మశాస్త్రము అంటే ఈ యొక్క 5 కాండాలు అన్నట్టు. 5 కాండాలను నేను మరవలేదు. అది ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. ఆయన ఆశ్చర్యకార్యాలను ఎప్పుడు గుర్తు చేసుకుంటాం అన్నట్టు. ఆయన ఆశ్చర్యకార్యాలు ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు అంటే ఏ మనుషుడు చేయని ఆశ్చర్యకార్యాలు. ఆ యొక్క నైలు నదిలో నీళ్లను ఆ కట్టెను ఉంచినప్పుడు అది రక్తంగా మారుతుంది. నైలు నది ఏంటిదంటే వాళ్ళకు ఉపాధి. నైలు నది ఏంటిదంటే ఉపాధి. రాజు మొదలుకొని అల్పుడైన వ్యవసాయకుడి వరకు ఉపాధి. అది జీవనోపాధి. అదే పంటనిస్తుంది, అదే తాగడానికి నీళ్ళనిస్తుంది, అదే శుభ్రం చేసుకోవడానికి ఇస్తుంది. దాన్ని ఏం చేసినాడు? రక్తంగా మార్చినాడు అన్నట్టు. దేవుని కోపం వస్తుంది. ఇవి గొప్పయా, నేను గొప్పనా? నీళ్ళు గొప్పయా, నేను గొప్పనా అన్నట్టు ఆయన చెప్తున్నాడు అన్నట్టు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. న్యాయమైన విధులు అని అంటే తెలుసుకోవడం అన్నట్టు. మనం నడవలసిన మార్గములను గురించి న్యాయమైనవి అవి. న్యాయంగా నడవాలి, న్యాయంగా చేయాలి, అంత న్యాయమే చేయాలి. కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఎందుకు? మన యొక్క వెనుక మనం నడిచిన మార్గం ఉంటుంది కదా, దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. అర్ధరాత్రి వేళ మేల్కోవాలన్నట్టు. అర్ధరాత్రి వేళ మేల్కొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. నీ యందు భయము గల వారందరికీ నీ ఉపదేశములను వారికి నేను చెలికాడనంటే కాదు, చెలికాడను. సాటి అయిన సాయం చేయవారు. కంపానియన్ అంటారు అన్నట్టు ఇంగ్లీష్లో. చెలికాడను అంటే ఈయన కూడా సాయం చేస్తాడు అన్నట్టు.
నీ యందు భయము గలవారికి నీ ఉపదేశములను అనుసరించు వారికి చెలికాడను. ఎందుకంటే ఆయన యందు భయం కలిగిన వారు ఆయన ఉపదేశములను అనుసరించేవారు కనుక వారిని కొంచెం తొట్టిలకు కూడా కొంచెం సపోర్ట్. నేను వారికి చెలికాడను. యాహ్వా భూమి నీ కృపతో ఉన్నది, నీ కట్టడలు నాకు బదులు. భూమి అంతా ఆయన కృపతో నిండి ఉన్నది. భూమి కృప. ఆ కృప అంటే ఏంటిది? ఇది 2 రకాలు ఉన్నవి. ఒకటి 3 అగాపే అనేది కృప అన్నట్టు. భూమి నీ కృపతో నిండి ఉన్నది అంటే ఆయన కన్నద్దాలు పెట్టుకొని కృపతో చూస్తాడు అన్నట్టు. ఆ కృప యొక్క కన్నద్దాలతో చూస్తాడు. లేకపోతే ఆ కృప లేకుంటే మనం అందరము కాలిపోతాం అన్నట్టు. నీ కట్టడలను నాకు బోధి. కట్టడలు అంటే ఏంటి? స్టాచ్యూస్, కట్టడలు. ఎప్పుడు ఏమి చేయాలి అనేది కట్టడలు అన్నట్టు. యాహ్వా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. మాట మనము తెలుసుకోవాలి. ఏ మాట నీకు వచ్చినది? ఈ రోజు మాట కాదు అది, వారపు మాట కాదు అది. ఆ యొక్క సదాకాలం ఈ యొక్క ఈ అది ఏంటంటే ఒకరోజు అది కొత్త సంవత్సరం వచ్చిందంటే వాగ్దానాల కొరకు చూస్తాం. అది కాదు అది కాదు. నీవు ఏ మాట చొప్పున నువ్వు వచ్చినావో ఆ మాట. నీ చిన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, యవనస్థ కాలంలో దేవుడు నీతో మాట్లాడతాడు, వృద్ధాప్యంతో మాట్లాడతాడు. ఆ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు, మేలు చేస్తున్నాడు అన్నట్టు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఇచ్చాను. ఆజ్ఞలు ఏంటివి? 613 ఆజ్ఞలు. నేర్పించేవాడు ఆయనే. నేర్పడం అన్నట్టు. మంచి వివేచన అంటే ఏంటిది? జ్ఞానం అంటే ఏంటిది? వివేచన అంటే ఏంటిది? ఆలోచించే స్థితి. ఎవరితో ఎట్లా మెదులుకోవాలి అనేది వివేచన. పెద్దలతో ఎట్లా ఉండాలి, చిన్నలతో ఎట్లుండాలి, కుటుంబీకులతో ఎట్లుండాలి, ఇది వివేచన. జ్ఞానం అంటే ఏంటిది? జ్ఞానము. నేర్పము అంటే ఇవి పుట్టుకతో రావు. పుట్టుకతో వచ్చేటివి కొన్ని ఉన్నాయి, పుట్టుకతో రానివి కొన్ని ఉన్నాయి. ఇవి పుట్టుకతో రావు. ఇది నేర్పితేనే నేర్చుకుంటాం మనం. మంచి వివేచన, మంచి జ్ఞానము నేర్పాలన్నట్టు. ఎవరు? దేవుడే నేర్పాలి. మునుపు ఇప్పుడు శ్రమ కలగక మునుపు అంటే శ్రమ రాక మునుపు మనం విడిగా తిరిగినాం అన్నాడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఆ త్రోవ విడుస్తాం అన్నట్టు. ఎట్లాగైనా విడుస్తాం, శ్రమ కలగలేదు కదా. ఇప్పుడైతే నీ వాక్యంను అనుసరిస్తూ నడుచుకుంటున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలలో నాకు బోధ. దయాళుడు మంచివాడవు అన్నట్టు. వాట్ గుడ్ అని అంటారు అన్నట్టు. నీవు దయాళుడవై మేలు చేస్తున్నావు. టీచ్ మీ దై స్టాచ్యూస్. కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ అనుసరిస్తారు. గర్విష్ఠులు ఏం చేస్తారు? ఎప్పటికీ గర్విష్ఠులు అబద్ధం కల్పిస్తారు. చైతన్యం ఉంటారు అన్నట్టు. గర్విష్ఠులు వాళ్ళు. అది మొట్టమొదటి దేవుని కోపం వచ్చేదే గర్వం అన్నట్టు. గర్విష్ఠుల మీద ఇది ఎవరైనా మనకు కూడా రావచ్చు రేపు.
మనకు కూడా రావచ్చు, మనం కూడా దేవునికి వ్యతిరేకం అవుతాం. అప్పుడు అది వచ్చినప్పుడు వ్యతిరేకం అవుతాం, దేవుణ్ణి మర్చిపోతాం. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుతారు, అబద్ధమే కల్పిస్తారు. అబద్ధం అయితే పూర్ణ హృదయంతో నీ ఉపదేశం నీ ఉపదేశములను అనుసరించు. వారి హృదయము కొవ్వు వలె మందముగానున్నది. ఎవరి హృదయము? గర్విష్ఠుల హృదయం. నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుతున్నాను. నీ ధర్మశాస్త్రమే ఆనందం అన్నాడు. ఎప్పటికీ ఆనందమే మనకు. వారి హృదయాలు ఎట్లున్నవి? కొవ్వు అటి మందం వలె ఉన్నవి. ఈ యొక్క యెషయా 6వ అధ్యాయంలో ఏమంటాడు? వారి కొవ్వు పట్టి ఉన్నది కొవ్వే పట్టాలి అంతే. వారి చెవు మందమైనది మందమేయాలి అని అన్నాడు. వారి మనసు కొవ్వు పట్టి ఉన్నది కదా, కొవ్వు పట్టాలి, అదే ప్రవచించాలి అని అన్నాడు అన్నట్టు యెషయా గ్రంథం. యెషయా తీసినావా? అది యెషయాకు ఇచ్చిన ప్రవచనం అన్నట్టు. అది 6వ అధ్యాయం. కొద్దిగా ముందు చదువు, ఇంకా అక్కడ చదువు, రాజైన ఉజ్జియా ఇంకొద్దిగా ముందు, ఇంకా ముందు 9వ వచనము, 8వ వచనము, 6వ వచనము. వారి హృదయము కొవ్వు వలె మందముగా ఉన్నది. జనులతో ఇట్లా అనాలి. ఎవరు అనాలి? యెషయా అనాలి. ఉంటారు గ్రహింపకుందరు. ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? కన్నులు మూయించాలి, చెవులు మందం మారాలి, హృదయం కొవ్వుతో నిండినని చెప్పాలి అంతే. ఇక మూయించాలి అంతే. వాళ్ళు ఒకవేళ వారు మారు మనసు పొందుతారేమో, అటువంటి వాళ్ళు మారు మనసు పొందొద్దు అని. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మారు మనస్సు మార్చుకొందురు, కొని స్వస్థత పొందకపోవునట్లు జనుల హృదయము కొవ్వు చేసి, చెవులు మందం మందపరచి, వారి కన్నులు మూయించమని చూసినా. వాళ్ళు మారు మనసు కూడా పొందొద్దు, మారు మనసు కూడా పొందొద్దు వాళ్ళు. అంతే మరి. దేవుని కోపం వచ్చినప్పుడు ఎవ్వరు